చామంతికున్న ఆక్సిజన్ మాస్క్ తీసేసి చంపేయాలని గుణ త్రిపాఠి ఇద్దరు కూడా మాస్క్ తీసేస్తారు. చామంతి చావుతో కొట్టుమిట్టాడుతూ ఊపిరి తీసుకోలేక చచ్చిపోతూ ఉంటే సరిగా అప్పుడే రోజా వచ్చి ఆక్సిజన్ మాస్క్ పెట్టేసి ఏం చేస్తున్నారు మీరు, ఇలా మనిషి ప్రాణాలు తీసేస్తారా అని నిలదీస్తూ ఉంటుంది. ఏంటి రోజా గారు, చామంతి అంటే మీకు కూడా పడదు కదా, ఎందుకు ఇలా కాపాడుతున్నారు అని గుణ అడుగుతూ ఉంటే, అయ్యో ఏంటి చెల్లి అన్న అఫెక్షన్ నాకు ఇలా పెరిగిపోయింది, రక్త సంబంధం అంటే ఇదేనేమో, ఇంకా నేను నా సొంత చెల్లి అన్న నిజాన్ని బయట పెట్టలేదు అని రోజా మనసులో అనుకుంటూ, అయినా చంపేస్తే ఏమొస్తుందండి, మనం ఏదైనా సరే బ్రతికి ఉన్నా కూడా తను ఏమీ చేయలేని విధంగా చేసేయచ్చు. నువ్వు చామంతిని పెళ్లి చేసుకున్నావనుకో, తాళి కట్టేసావనుకో, అప్పుడు నీ గురించిన నిజాలేవి కూడా బయటికి రావు కదా, ఆ శివయ్య కూడా చెప్పడు కదా, చామంతియే నిన్ను కాపాడుకుంటూ వస్తుంది అని రోజా చెప్పటంతో, బాగానే ఉంది కానీ మరి ఎలా పెళ్లి చేసుకోవటం రోజా గారు అని గుణ అడగటంతో రోజా ఒక ప్లాన్ చెప్తుంది. దాంతో గుణ ఏడుస్తూ హర్ష దగ్గరికి వెళ్ళి, అంకుల్ చామంతికి యాక్సిడెంట్ అయ్యింది, బ్రతకదని చెప్తున్నారు, కోమాలోకి వెళ్ళింది, తన ఆఖరి కోరిక నేను తీర్చలేకపోతున్నాను, నన్ను పెళ్లి చేసుకొని జీవితాంతం సంతోషంగా ఉండాలనుకుంది, కానీ పెళ్లి చేసుకోలేకపోతున్నాను అని గుణ ఏడుస్తూ ఉంటే, ఇప్పుడు ఏమైంది గుణ, ఇప్పుడు చామంతి మెల్లో తాళి కడితే సరిపోతుంది కదా, పద హాస్పిటల్కి వెళ్ళి చామంతి కోరికని, చివరి కోరికని తీర్చేద్దాం అని రోజా ప్లాన్ ప్రకారం కూడా రమాదేవి తెగ నటించేస్తూ ఉంటుంది. అయ్యో చామంతికి ఏమీ కాకూడదు అని చంద్రిక కూడా హర్షతో పాటి హాస్పిటల్కి వస్తుంది. ఇంకోవైపు ప్రేమ్ చామ్ ఎక్కడికి వెళ్ళిపోయిందని అర్థం కాక వెతుక్కుంటూ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక శివయ్య ప్రేమ్కి నిజాలు చెప్దామని కారు వెనకాల పరిగెడుతూ ఉంటాడు. అయితే ప్రేమ్ అతన్ని చూసుకోకుండా కారులో బయలుదేరి ఇంటికి వచ్చేస్తాడు. ఇదిగో గుణ, ఈ తాళి తీసుకొని చామంతి చివరి కోరికని తీర్చేసే తాళి కట్టు అని రమాదేవి గుణ చేతికి తాళి ఇస్తూ ఉంటుంది. అప్పుడే చంద్రిక, అమ్మగారు చామంతి చివరి కోరిక తీరాలని తాళి ఇలా కట్టిస్తున్నారేంటి, వద్దమ్మగారు, అసలు చామంతి మీకు ఎప్పుడు చెప్పింది, డాక్టర్ వచ్చి చెప్పినప్పుడు చామంతి మెలకువగా ఉన్నప్పుడు గుణాన్ని పెళ్లి చేసుకోవాలని చెప్పిందా, అసలు చామంతి కోమాలో ఉంటే గుణాన్ని పెళ్లి చేసుకోవాలి, నా కోరిక చివరి కోరిక తీర్చమని ఎలా అడిగింది, వద్దు చామంతి మెల్లో తాళి కట్టించొద్దు అని చంద్రిక అడ్డుపడుతూ ఉంటుంది. ఏయ్ చంద్రిక, నోరు మూసుకోవే అంటూ రమాదేవి చంద్రిక చెంప పగలగొట్టి, నీకెందుకే, చామంతి కోరిక నెరవేరాలి, గుణ ఇవేవి నువ్వు పట్టించుకోకు, ఇదిగో తాళి కట్టు అని రమాదేవి అంటుంది. దాంతో గుణ తాళి తీసుకొని కోమాలో ఉన్న చామంతి మెల్లో తాళి కట్టబోతూ ఉంటే, ఇంకోవైపు ప్రేమ్ చామ్ హాస్పిటల్లో ఉందన్న విషయం తెలుసుకొని కారులో చాలా స్పీడ్గా బయలుదేరి వస్తూ ఉంటాడు. ఇక్కడేమో గుణ తాళి కడుతున్నట్లు చూపిస్తూ ఉంటారు. అయ్యో ఏంటి ఇలా చేస్తున్నారు అని చంద్రిక ఏడుస్తూ ఉంటుంది. హర్ష మౌనంగా చూస్తూ ఉంటాడు. చామ్కే మెలకు వచ్చి తాళి విసిరిపడేస్తుందా లేకుంటే ప్రేమ్ వచ్చి అడ్డుకుంటాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.